హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అన్నంని ఉడికించుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నంని వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నంని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.